హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్ల. నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి టెంపుల్కి అయితే వెళ్ళామండి. వచ్చేది ఆషాఢ మాసం కదండి, మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. నేను సరదాగా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి షూట్ చేశానండి. అమ్మవారు అయితే చాలా మహిమగల వారంటండి. స్వయంభూగా వెలిసారంట. ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి అనే గ్రామంలో వెలిసారండి. బ్లాగ్ అయితే చూసేద్దాం రండి. నాగేంద్రుడు అయితే ఇలా ఉన్నాడండి టెంపుల్ ఎంట్రీలో. టెంపుల్ హిస్టరీ అయితే నేను పంతులు గారితో చెప్పించాను, విందురు మీరు. నాగేంద్ర స్వామిని అయితే దర్శించేసుకుని గుడి చుట్టూ ఆహ్లాదకరమైన విగ్రహాలు ప్రతిష్ఠించారండి. గుడి చుట్టూ మనకు దేవతామూర్తులను అయితే ప్రతిష్ఠించారండి. అందమైన శిల్పాలతో బాగా అలంకరించారండి. ఇదొక గార్డెన్లో అయితే తయారు చేశారు. టెంపుల్ చుట్టూ కూడా అందంగా స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. ఇలా తాండవ కృష్ణుడు, దత్తాత్రేయుడు, అన్ని విగ్రహాలు అయితే కూడా ప్రతిష్ఠించారండి. ఆంజనేయ స్వామి, సీతారాములు, సరస్వతి, కుమారస్వామి, కామధేనువు, వెంకటేశ్వర స్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే సకల దేవతామూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ ఊళ్ళో రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉందండి. నేనైతే వెళ్ళలేదు, మీరైతే వెళ్ళి దర్శించుకోండి. తాటకేశ్వర స్వామి అండి, ఊళ్ళో లోపల ఉంటారు. ఈ అమ్మవారిని దాటి కొంచెం ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. నాకు టైం సరిపోక నేనైతే వెళ్ళలేదండి. టెంపుల్ని అయితే చూసేద్దాం రండి. పెద్దమంటలాంబ అమ్మవారండి. అమ్మవారిని అయితే దర్శించుకోండి. మీరు వెళ్ళి చూసిరండి. చాలా ఆహ్లాదకరంగా పచ్చటి పొలాల మధ్యన చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయండి అమ్మవారి ముఖాలు అయితే. చూడండి మీరు. ఇక్కడ అమ్మవార్లకి అయితే జ్వాలామాలిని, జ్వాలాముఖి అనే పేర్లతో కూడా పిలువబడతారండి. అక్కడ బోర్డు మీద ఉన్నదైతే పెద్ద మంటలాంబ, చిన్న మంటలాంబ అని రాశారండి. కానీ ఈ పేర్లతో కూడా అమ్మవారిని పిలుస్తారు, జ్వాలాముఖి, జ్వాలామాలిని. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. చూశారు కదా. మీరు వెళ్ళి దర్శించుకోండి. వచ్చేది ఆషాఢ మాసం కదండి, ఆషాఢంలో వెళ్ళండి. ఇక్కడ ఏమనుకుంటే అది తొందరగా నెరవేరుతుందంటండి. అలాగే మేము వెళ్ళిన రోజున కొంచెం టెంపుల్లో అయితే రష్ ఉందండి. సండే వల్ల కొద్దిగా ఎక్కువ మందే ఉన్నారు జనం. అమ్మవారి గుడిలో అయితే స్వేద తీరుతున్నారండి వీరు. అమ్మవారి టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందండి. ఎంతమంది వెళ్ళినా కూడా సరిపోతుంది. మేమందరం చాలామంది వెళ్ళాము. వాళ్ళని అయితే షూట్ చేశాను. వాళ్ళలో కొంతమంది కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళే అండి. ఇలా టెంపుల్లో అయితే ఉయ్యాలు పెట్టారండి. ఉయ్యాలు పెట్టి గరగలు అయితే ప్రతిష్ఠించారు. ఈవిడ చిన్న మంటలాంబ అమ్మవారండి. ముందు చూసాం కదా, ఆవిడ పెద్ద మంటలాంబ అమ్మవారు, ఈవిడ చిన్న మంటలాంబ అమ్మవారండి. చాలా మహిమగల దేవతలండి. వెళ్ళి దర్శించుకోండి అందరూని. చిన్న మంటలాంబ అమ్మవారిని కూడా చూశారు కదండి. ఫొటోస్ అయితే తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. నేను యూట్యూబ్ అని మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి అడిగి పర్మిషన్ తీసుకుని అయితే వీడియో తీసానండి. అమ్మవారికి అయితే ఇద్దరు అమ్మవార్లకి కూడా ఇక్కడ హారాలు అయితే చేయిస్తున్నారండి వీళ్ళు. ఆ హారాల్లో మీరు ఏమైనా వేయదలుచుకుంటే ఆలయ కమిటీ నెంబర్ అయితే లాస్ట్లో పెడతానండి, చెక్ చేసి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. టెంపుల్ హిస్టరీ అయితే తెలుసుకోండి పూజారి గారి మాటల ద్వారా. విశ్వామిత్రులను నిర్దేశం చేసుకుంటే రాక్షసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తున్నాను. యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంటే అప్పుడు విశ్వామిత్రుడు మహర్షి నలుగురు కలిపి రాజుగారి దగ్గర కాపలాకి వెళ్ళారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు రాముని లక్ష్మణ్ని కాపలా పెట్టారు. కాపలా పెట్టిన ప్రదేశం ఇది. రాముడు ఎదురుగుండా ఉన్నది కాపలా పెట్టాడు కదండి. ఎదురుగుండా ఉన్న ఊరు కావలేపురం ఉండేది. కావలేపురం అయితే రాముడు ఆ రాక్షసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తుంది కదండి. ఆ ధ్వంసం చేస్తున్నప్పుడు రాముడు బాణం వేసి ఆ రాక్షసి తల రాలగొట్టాడు. తల రాలగొట్టడం వల్ల ఆ తల రాలింది కదండి. ఆ రాలింది కాలక్రమేణా రాలింది కాస్త ర్యాలింగ్ అయిందండి. అప్పుడు ఆ మంటల్లోంచి ఉద్భవించిన జ్వాలాముఖి, జ్వాలామాలిని అండి అసలు పేరు అమ్మవార్లు ఇద్దరు. ఆ మంటల్లోంచి ఉద్భవించారండి. ఆ మంటల్లోంచి ఉద్భవించినప్పుడు పెద్ద మెంటలంబ, చిన్న మెంటలంబ అని నామకరణం చేశారు. ఆ తల రాలింది కదండి. తల రాలిన కాడ రాముడు శివలింగం ప్రతిష్ఠించాడండి. అది తాటకేశ్వర స్వామి అనమాట. అంటే తాటకం సంహరించారు కాబట్టి తాటకేశ్వర స్వామి. అది అమ్మవారి చరిత్ర అయితే అదండి. ఫ్లక్స్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయ్యి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరన్నా ఉంటే ఆలయ కమిటీకి అయితే సహకరించండి.
నెంబర్స్ అయితే చూడండి స్క్రోల్ అవుతున్నాయి. ఫ్లక్స్లోని బంగారపు హారాలు అయితే చేయించాలని కమిటీ నిర్ణయించిందండి. మీ వంతుగా ఎంతో కొంత సహాయం అయితే చేయండి. వీలైతే ఆషాఢ మాసంలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. చాలా మహిమగల అమ్మవార్లండి. బ్లాగ్ అయితే అయిపోయిందండి. చిన్న లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.